అతని మనసులో జానకి ఉంది, నేను లేను. నందిని, నీ ప్రెగ్నెన్సీ విషయం బయటపడినంతకాలం రోజు ఇలాంటి సమస్య ఏదోటి వస్తూనే ఉంటుంది. ఒక్కసారి నేను సపోర్ట్ చేసినందుకే నందిని ఎలా రియాక్ట్ అయిందో నువ్వు చూసావు కదా. ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురైతే నేను నందినికే కాదు, అమ్మకు కూడా పూర్తిగా దూరం అయిపోతాను. పరిస్థితి అంతదాకా రాదు విజయ్. రాదని ఎందుకు అనుకుంటున్నావు జానకి? కడుపుతో ఉండి నువ్వు ఇలా కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలనా? విషయం తెలియక వాళ్ళు నీకేదో ఒక పని చెప్తూనే ఉంటారు. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నీకు కష్టమైనా ఆ పనులన్నీ నువ్వు చేసి పెడుతూ ఉంటావు. మధ్యలో నీకేమవుతుందో అన్న టెన్షన్తో తట్టుకోలేక నేను నరకం అనిపించాల్సి వస్తుంది. నువ్వు చెప్పొద్దన్నావు కాబట్టి విషయం బయట పెట్టలేను. అలా నువ్వు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. పరిస్థితులు మేనేజ్ చేయడానికి వాళ్ళని ఏదోటి అనాల్సి వస్తుంది. దానివల్ల అందరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఇదెంత అవసరమా చెప్పు? నందినిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తుంది. ఈ టైంలో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే తను జీవితాంతో నన్ను క్షమించదు. విషయం దాచడం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు జానకి. పైగా ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకే ఎక్కువ అవుతాయి. అందుకే మనం నీ ప్రెగ్నెన్సీ గురించి అందరికీ చెప్పేద్దాం. వద్దు విజయ్, ఇంట్లో వాళ్ళకి తెలియడం కరెక్ట్ కాదు. అదేంటి జానకి, ఇంత జరుగుతున్నా ఇంకా తెలియకూడదంటావేంటి? నువ్వు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు విజయ్. విషయం ఇంట్లో తెలియకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నువ్వు భయపడుతున్నావు. కానీ నేను తెలిస్తే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి భయపడుతున్నాను. అయినా నా అంతటా నేను నీ జీవితంలో నుంచి తప్పుకుంటున్నానని చెప్పాను కాబట్టి అటు మా అమ్మ నాన్న ఇటు అత్తయ్య అందరూ మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిస్తే నీకు దూరం అవడానికి వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోరు. నువ్వు కూడా నన్ను దూరం చేసుకోలేవు, అది నాకు తెలుసు. కానీ ఈ విషయం తెలిస్తే నందిని ఎప్పటికీ నీకు దగ్గరవ్వదు. అప్పుడు నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ ఇంట్లో అడుగు పెట్టానో అసలు దానికి అర్థమే లేకుండా పోతుంది. అంటే ఇప్పుడు నేను నందినికి దగ్గర అవ్వడానికి నిన్ను నా బిడ్డని దూరం చేసుకోవాలా? అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు జానకి. ఈ పరిస్థితుల్లో నేను నిన్ను ఒంటరిగా వదిలేయలేను. వదిలేక తప్పదు విజయ్. ఇంట్లో సమస్యలు పరిష్కారం అయ్యే వరకైనా సరే నువ్వు నాకు దూరంగా ఉండి తీరాలి. లేదంటే ఆ సమస్యలు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. ఎవరు ప్రశాంతంగా ఉండలేము. ఆ విషయం గుర్తుపెట్టుకో. అలాగని ఎన్ని రోజులు ఈ విషయం దాచగలను చెప్పు? నాకు తెలిసినట్టుగాని రేపు ఇంకెవరికైనా తెలిసిపోతే? కావాలనే మనం ఈ విషయం దాచామని మన ఇద్దరిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అయినా నువ్వు దాచాలనుకున్నా పెరిగే నీ కడుపు దాచనివ్వదు. అప్పుడు బయటపడే కన్నా మనమే ఈ విషయం బయట పెట్టడం మంచిది. ఏమో ఆలోపే ఇంట్లో పరిస్థితులన్నీ చక్కబడొచ్చేమో. ఆల్రెడీ నందినిలో కొంచెం మార్పు కనిపిస్తుంది. తను నిన్ను క్షమించే రోజు దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తుంది. ఈ టైంలో మళ్ళీ నా వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావడం నాకు ఇష్టం లేదు విజయ్. ఏంటో జానకి, ఎంత చెప్పినా నీ మొండిపట్టు నీదే. కానీ ఒక్క విషయం,
ఎవరో బాధపడతారని, ఎవరో కష్టపడతారని నీకు నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటే మాత్రం నేను ఊరుకోను. కడుపులో బిడ్డకి ఏమాత్రం ప్రమాదం ఉందని తెలిసినా నేను వెంటనే ఈ విషయం బయట పెట్టేస్తాను. నువ్వలా చేస్తే నీకు చెప్ప పెట్టకుండా ఇళ్ళొదిలి వెళ్ళిపోతాను విజయ్. ఆ తర్వాత నీ ఇష్టం. పాపం పూలబాబు అన్నయ్య ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. ఒకవేళ నిజంగానే ఆ రుద్రగాడే పూలబాబు అన్నయ్యని బంధిస్తే గనుక వాడు చాలా టార్చర్ చేస్తుంటాడు. ఆల్రెడీ ఒకసారి అన్నయ్యని చంపడానికి ట్రై చేశారు. ఇప్పుడెలా? జానకి, అమ్మా, పూలబాబు అన్నయ్య గురించి ఏదైనా విషయం తెలిసిందా? ఇంకా లేదు. మేము ఆ విషయంలోనే కంగారు పడుతూ ఉన్నాం. తనెంత నరకం అనుభవిస్తున్నాడో ఏంటో. ఆ రుద్రగాడు చాలా తెలివిగా ప్లాన్ చేసి పూలబాబుని నాకు దొరకకుండా చేశాడు. అనవసరంగా సూరిగాడిని వదిలేసి తప్పు చేశాను. సూర్యుని వదిలేయడం ఏంటి? అసలు పూలబాబు అన్నయ్యని దొరకకుండా చేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదమ్మా. నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. నేను పూలబాబుని వెతకమని మనుషుల్ని పంపించాను. అప్పుడే నాకు ఆ సూరిగాడు దొరికాడు. కానీ ఆ రుద్రగాడు సూరిగాడికి కూడా తెలియకుండా పూలబాబుని దాచేశాడు. అప్పుడు పూలబాబు ఎక్కడున్నాడో కనిపెట్టాలని సూరిగాడిని అడ్డం పెట్టుకుని మల్లీశ్వర్ని పట్టుకున్నాను. 4 పీకేసరికి ఆ మల్లీశ్వరి పూలబాబు ఎక్కడున్నాడో చెప్పేసింది. కానీ ఆ సూరిగాడిని వదలకుండా ఉండుంటే పూలబాబుని సేఫ్గా ఇంటికి తీసుకొచ్చేదాన్ని. కానీ అలా జరగలేదు జానకి. ఆ రుద్రగాడు తెలివిగా అటు పూలబాబుని దొరకనివ్వలేదు, ఇటు దొరికిన మల్లీశ్వర్ని కూడా విడిపించుకుని తీసుకెళ్లిపోయాడు. అనుకుంటూనే ఉన్నానమ్మా ఇదంతా వాళ్ల పనేనని. కానీ వాళ్ళెందుకు పూలబాబు అన్నయ్యని కిడ్నాప్ చేసుంటారో నాకు అర్థం కావడం లేదు. మొత్తానికి ఏదో ప్లాన్లో ఉన్నారమ్మా. అవును జానకి, వాళ్ళు మళ్ళీ నందిని కడుపులో బిడ్డకి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తున్నారేమో. అలా జరగకూడదమ్మా. ఇంతకు ముందంటే అదృష్టం బాగుండి నందినిని కాపాడగలిగాను. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా ప్లాంట్ గా ఉన్నారు. ఎలాగైనా మనకి విషయం తెలియకుండా దాచే ప్రయత్నం చేస్తారు. అందుకే పూలబాబు అన్నయ్యని బంధించారు. కానీ అన్నయ్యకి ఖచ్చితంగా వాళ్ళ ప్లాన్ తెలిసే ఉంటుంది. పాపం పూలబాబు అన్నయ్య నా కోసం చాలా చేశాడమ్మా. ఏంటి పూలబాబు కనపడకపోతేనే ఇంత బాధపడుతున్నారు? ఇంట్లో ఇంత జరుగుతున్నా దాని గురించి మాత్రం ఆలోచించటం లేదు. చిన్నప్పటి నుంచి నాకు అన్నయ్య లేడన్న లోటు తీర్చాడమ్మా. అలాంటి వాడికి ఇలా జరగడం నాకు బాధగా ఉంది. ఏంటో వీళ్ళ వరస. మనిషి పోయినా కూడా ఎవ్వరూ ఇంత బాధపడరు. కొంపతీసి పూలబాబుకేమైనా? పూలబాబు పనివాడిగా ఇంట్లో ఉన్నా మన మనిషిలా ఉండేవాడు. మన మంచి చెడ్డలు ఆలోచించేవాడు.
ఇప్పుడు అతని మంచి చెడు చూసేవాళ్లు లేకుండా పోయారు. ఆ రాక్షసులు అతన్ని ఎంత హింస పెడుతున్నారో ఏంటో. బాధపడకమ్మా, పూలబాబు అన్నయ్యకి ఏమీ కాదు. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. పూలబాబు అన్నయ్యని క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చేస్తాడు. అలా అనుకోవడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం జానకి? అన్నట్టు నందిని ఆరోగ్యం బాగానే ఉందిగా? నెలలు నిండుతున్నాయి కదా, అందుకే అడిగాను. జానకి, మాట్లాడవేంటి? నందినికేంటమ్మా, తను బానే ఉంది. అత్తయ్య చాలా బాగా చూసుకుంటున్నారు. నేను చూసుకుంటే ఏముందిలే అమ్మా, అంతా నీ మీదే ఆధారపడి సరే అమ్మా, ఉంటానే. సరేనమ్మా. నేను కడుపుతో ఉన్నానని తెలిస్తే నా గురించి కూడా అమ్మ ఆరాట పడేది. కానీ అమ్మకి అవకాశం లేకుండా నిజం నాలోనే దాస్తున్నాను. ఎన్నాళ్ళు ఇలా దాచగలనో ఏంటో. ఏంటి జానకి, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదత్తయ్య. నాకు తెలుసులే జానకి, పూలబాబు గురించేగా. తప్పుగా అనుకోకు జానకి, ఒక పని మనిషి గురించి ఇంతగా ఆరాటపడ్డం నేనెక్కడా చూడలేదు. అయినా పనివాళ్లు మన దగ్గరే ఉండాలి, మనకి చెప్పే వెళ్ళాలి అన్న రూలే ఉంది. వాళ్ళిష్టం. ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరే ఉంటారు, ఎవరెక్కువ డబ్బులిస్తే వాళ్ళ దగ్గరే పనిచేస్తారు. పూలబాబు అన్నయ్య అలాంటి వాడు కాదత్తయ్య. తానెప్పుడు మాతోనే ఉండాలనుకుంటాడు. మా మంచి కోసం మాత్రమే ఆలోచిస్తాడు. నీకు తెలియందేముంది? అలా అనుకోవడానికి వీలేదు జానకి. అయినా ఈ మధ్య నీకు చాలా తెలియటం లేదు. ముఖ్యంగా నీ గురించి. ఒక పని మనిషి మంచి గురించి ఇంతగా ఆలోచించే నువ్వు ఈ ఇంటి మంచి గురించి ఎందుకు అంతగా ఆలోచించలేకపోతున్నావు? తప్పుగా అనుకోకు జానకి, నువ్వేంటో నాకు తెలుసు. కానీ నీకు తెలియకుండానే నువ్వు కొన్నింటికి దగ్గరగా ఉంటూ కొన్నింటిని దూరం చేస్తున్నావు. మంచి చెయ్యాలనే ఆలోచన నీ మనసులో ఉంది, కానీ ఆచరణలోనే ఏదో చిన్న లోపం. అదేంటో తెలుసుకుని మసులుకో జానకి. ఏది కావాలనుకుంటే ఏం దూరం అవుతుందో నాకన్నా నీకు బాగా తెలుసు. అర్థం చేసుకోమ్మా. విజయ్కి దూరంగా ఉండమని చెప్తున్నారా అత్తయ్య? నేను దూరంగానే ఉండాలనుకున్నాను, కానీ ఆ దేవుడే నన్ను విజయ్కి ఏదో ఒక రకంగా దగ్గరగా ఉంచుతున్నాడు. బాధపడకండి అత్తయ్య, నేను నందినికి ఎప్పుడూ అడ్డురాను. మీ సంతోషాలకి అడ్డురాను. ప్రవళిక, హరి, పూలబాబు గురించి ఏమైనా తెలిసిందా? లేదు ప్రవళిక, ఇంకా ఏ క్లూ దొరకలేదు. ఆ రుద్రాగాడు అన్నంత పని చేస్తాడేమోనని భయంగా ఉంది. ఇప్పుడెలా హరి? అవతల జానకి కూడా టెన్షన్ పడుతోంది. ఇందాకే ఫోన్ చేసి పూలబాబు అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది. పాపం జానకి పూలబాబుని సొంత అన్నేలా చూసుకుంది. ఇప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే జానకి బాధపడుతుంది. అంతేకాదు, మనం పూలబాబుని కాపాడుకోలేనందుకు జీవితం అంత బాధపడాల్సి వస్తుంది. అలా జరగకూడదు హరి. పూలబాబుకి ఏమీ కాకూడదు. వాడు పూలబాబుని ఎందుకు దాచాడో అర్థం కావడం లేదు ప్రవళిక. బహుశా నన్ను జానకి టెన్షన్ పెట్టాలని ఇదంతా చేస్తున్నాడేమో. వాడు డ్రెస్ వేసుకుంది అందుకు కదా. కానీ ఒక విషయం మాత్రం వాడికి అర్థం కావడం లేదు.
పూలబాబుకి ఏం జరిగినా వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. పూలబాబు, ఏంట్రా పూలబాబు అలా చూస్తున్నా? వీడేంటి కత్తి పట్టుకుని ఇలా ఎదురుగా నించున్నాడేంటానా? ఏంట్రా భయం వేస్తుందా? రేయ్, నీకో విషయం చెప్పాలరా. యాక్చువల్గా నిన్ను చంపాలి అనేంత కసి నాకేం లేదు. ఎందుకంటే నీ పని నువ్వు చాలా సిన్సియర్గా చేసావురా. నిజానికి జానకిని నేను చంపడానికి వేసిన ప్లాన్ నీకు తెలిసిపోయిందన్న ఒకే ఒక కారణంతో నిన్నిక్కడ బంధించాను. అంతకు మించి నీ మీద నాకు పగేం లేదురా. రైట్, నువ్వు నా దగ్గరే ఉన్నావన్న విషయం ఆ హరిశ్చంద్ర ప్రసాద్కి ప్రవళికి తెలిసిపోయింది. అందుకేరా నిన్నిలా రహస్యంగా తీసుకొచ్చి కట్టిపడేశాను. ఇక్కడైతే నిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు, నేను తప్ప. అయినా నాకు ఏదో ఒక మూల డౌట్ రా, నీ వాళ్ళు నిన్ను కనిపెడతారేమోనని. అందుకే జానకిని చంపిన తర్వాత వదిలేద్దామనుకున్న నిన్ను జానకి చావుకి ముందే చంపాలని డిసైడ్ అయ్యాను. ఎంతైనా నీది వీరమరణంరా. కడుపు నిండా తిండి పెట్టారన్న ఒకే ఒక కారణంతో ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్యామిలీ కోసం నీ ప్రాణాలు త్యాగం చేస్తున్నావు. నువ్వు గ్రేట్ రా. ఐ లవ్ యూ రా. నన్ను చెప్పగలవేమో కానీ మా జానకమ్మ నీడను కూడా తాకలేవురా. అచ్చా, నేను చచ్చిపోయినా నా ఆత్మ నిన్ను పని చేయనివ్వదు. ప్రాణం లేకున్నా సరే నిన్ను మాత్రం ఆ కుటుంబానికి హాని తల పెట్టనివ్వను.